ఈరోజు నేను ఒక సింపుల్ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఒక షైనింగ్ స్టార్ గురించి మాట్లాడుతున్నాను. ప్రకాశిస్తున్న ఒక నక్షత్రం గురించి. ఆమేన్. సో దేవుడు మానవుణ్ణి మట్టి నుండి ఆయన తీశాడు. మట్టి నుండి తీసి ఆయన ఏం చేశాడు? అందులోకి జీవాన్ని ఊదాడు. ఆయనలో ఉన్న ఊపిరిని మానవునిలోకి ఊదాడనమాట. ఆమేన్. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తాను. సో వాటిని మీరు క్యాచ్ చేయాలి. ఓకేనా? ఆఫ్ కోర్స్ నేను చెప్పేది మీకు తెలిసింది అనిపిస్తుంది, బట్ తెలియపోవచ్చు. ఓకే. సో దేవుడు మానవునిలోకి జీవాన్ని ఊదాడు. అప్పుడు దేవునిలో ఉన్నది మానవునిలోకి ప్రవేశించింది. ఆమేన్. ఆయన తన ఊపిరిని, అంటే ఆ స్పిరిట్, ఆ బ్రెత్ మానవునిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మానవుడు ఏమయ్యాడు? ఎక్కడి నుంచి వచ్చాడు మానవుడు? మట్టి నుంచి తీయబడ్డాడు. మట్టి నుంచి తీయబడిన మానవునిలోకి ఆయన ఏం చేశాడు? ఆయన జీవాన్ని ఊదాడు. ఆమేన్. ఆయన జీవాన్ని ఊది ఆయన తీసుకొచ్చి మానవుడిని ఒక ప్లేస్లో పెట్టాడు. ఏ ప్లేస్లో పెట్టాడు? ఆయన ఏదెను వనంలో పెట్టాడు. ఏదెను వనం ఎలా ఉంటుంది? ఎంతమంది తెలుసుకోవాలండి ఏదెను వనం ఎలా ఉంటుందో? ఆదికాండం 2వ అధ్యాయం. సర్వ సమృద్ధి, ఇవన్నీ షార్ట్ కట్స్ అన్నమాట. కన్క్లూజన్ వర్డ్స్, అవి కన్క్లూడ్ చేసే వర్డ్స్. బట్ అక్కడ ఒకటి చూడండి, 11వ వచనం 12వ వచనం. జెనసిస్ 2:11 and 12. అక్కడ కొన్ని నదులు ఉన్నాయంట. వాటి పేరేంటంట? అక్కడ ఏముందంట? అందరు చెప్తారు ఏముంది అక్కడ? వినపడుతుంది ఎవరికన్నా? ఆ పేరు ఎప్పుడైనా విన్నారా? తర్వాత ఆ దేశం ఎట్లా ఉందంట? తర్వాత ద గోల్డ్ ఆఫ్ దట్ ల్యాండ్ ఈజ్ గుడ్. అదే చెబుతారా? ద గోల్డ్ ఆఫ్ దట్ ల్యాండ్ ఈజ్ గుడ్. తెలుగులో కమాన్ చెప్పండి. తెలుగులో ఏముంది? నాకు వినపట్ల. కమాన్ ఈ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి. సందుల్లో గొంతుల్లో చీప్గా దొరికాయి, దేవుడు ఆదాముకి ఇవ్వలేదు. ఇంకా మిగతా బ్లాంక్స్ మీరు ఫిల్ చేసుకోండి. శ్రేష్టమైన ఏ షాప్లో దొరికితే మీకే తెలియాల. సో దేవుడు శ్రేష్టమైంది ఆదాముకి ఇచ్చాడు. ఊరికి బంగారం దొరికిద్ది అన్నట్లా క్లియర్గా ఏం రాశాడు? శ్రేష్టమైందంట. ద గోల్డ్ ఆఫ్ దట్ ల్యాండ్ ఈజ్ గుడ్. దేవుడు శ్రేష్టమైంది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. సో ఆదాముని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? ఒక ఆవులు గేదెలు అవి తిరుగుతున్న నది దగ్గర పెట్టాల. ఆయన మురికి నది దగ్గర పెట్టాల. ఆ నది ఎలా ఉందంట? అది పారుతున్నప్పుడు అక్కడ ఏముందంట? గోల్డ్ ఉందంట, బంగారం ఉందంట. ఆ గోల్డ్ ఎలా ఉందంట? శ్రేష్టమైందంట. ఓకే, నేనేం చెప్తున్నాను? క్యాచ్ చేస్తున్నారు? ఆదాముని ఎక్కడి నుంచి తీశాడు? మట్టిలోంచి తీశాడు. మట్టిలోంచి తీసి ఆదాముని ఎక్కడ పెట్టాడు? శ్రేష్టమైన నదులు, సమృద్ధి ఉన్నటువంటి ఆ నదుల్లో బంగారం దొరికేటువంటి ఆ సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలో ఆదామును పెట్టాడు. హల్లెలూయా. ఫాలో అవుతున్నా నన్ను? సో దేవుడు ఆదాముని అలాంటి ప్లేస్లో ఎందుకు పెట్టాడంటే, దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ఆదాముని చూసి ఆయన ఏమంటా ఉన్నాడు? ఆయన ప్రాఫెసీ చేస్తున్నాడు. అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నా పోలికలో, నా రూపంలో, అంటే నాలాగా ఉండాలి ఆదాము.
నాలాగా ఆదాం ఉండాలి కాబట్టి ఆదాం ఎలా ఉండాలి, ఎక్కడుండాలా? మీ పేరేంటో చెప్తారా? నాలాగా జాషువా ఉండాలి, నాలాగా లేకపోతే డేవిడ్ ఉండాలి కాబట్టి నేను మట్టిలో ఉంచట్లేదు, లేకపోతే మట్టి ఉన్న ప్రదేశంలో నేను డేవిడ్ని ఉంచట్లేదు, లేకపోతే జాషువాని లేకపోతే జాన్ని లేకపోతే ఇంకెవరున్నారు శ్యామ్ని వాళ్ళని అక్కడ ఉంచట్లేదు. కానీ నువ్వు నాలాగా ఉండాలి అంటే నా ఊపిరి కలిగి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి శ్రేష్టమైనటువంటి ఉండేటువంటి ఆ ప్రదేశంలో నిన్ను పెడుతున్నాను అంటున్నాడు దేవుడు. సో దేవుడు డిసైడ్ చేసుకోండి, దేవుడు నన్ను శ్రేష్టమైన దాంట్లో ఉంచాలనుకుంటున్నాడు. అందరూ చెప్తారా? కమాన్ డిక్లేర్ చేసుకోండి, దేవుడు నన్ను శ్రేష్టమైన వాటిల్లో శ్రేష్టమైనది నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఎవరి డిజైర్? దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క కోరిక. ఆమేన్. బట్ తర్వాత స్టోరీ అంతా మీకు తెలుసు. ఆదాము తినకూడని తిన్నాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? మళ్ళీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడికే వచ్చేసాడు ఆదాం. ఓకే, సో మళ్ళీ మట్టిలోకి వచ్చాడు. సరే, నాకు ఈ శ్రేష్టమైన ఈ గోల్డ్ బీల్డ్ ఏం అవసరం లేదు, నేను ఉన్నట్టు ఉంటానని నువ్వు అనుకుంటే ఆ మట్టిలో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఒకటి డిసైడ్ చేశాడు దేవుడు, ఆ మట్టిలో ఒకటి తిరుగుతూ ఉంటాడు ఎప్పుడని, వాడు నీ మట్టిని పట్టుకుంటాడు అన్నాడు. ఎవరాడు? నేనేం చెప్తున్నానో ఆత్మలో రిసీవ్ చేసుకోండి. రేమా వాక్ వస్తున్నప్పుడు దాన్ని తీసుకోవటం నేర్చుకోవాలి. మీరు అప్పుడు బైబిల్ చదువుతున్నారు అనుకో, అది రాదు ఇది రాదు. ఓకేనా? సో మడాన్ని అంటే ప్రొఫెటిక్గా ఏం చెప్తున్నాడంటే, నువ్వు గనక నీకు ఒక పొజిషన్ ఇచ్చాను ఆత్మీయంగా, నిన్ను ఒక ప్రకాశించే ఒక వ్యక్తిగా నిన్ను పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. కానీ నువ్వు మరలా శరీర సంబంధమైన దాంట్లోకి వెళ్ళకూడదు. అక్కడ ఎవడుంటాడంట? అపవాది ఉంటాడంట. నువ్వు శరీర సంబంధమైన అంటే మట్టికి సంబంధించిన అంటే చీప్ వాటిల్లోకి నువ్వు మళ్ళీ నడిచావు అనుకో, అక్కడ నిన్ను పట్టుకోవటానికి అపవాది ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే పైనున్న వ్యక్తిగా ఉంటావో నువ్వేం చేస్తావు? నువ్వు కూడా పావులా కింద పట్టుకుని పాకుతున్నావు అనుకో, ఎట్లుంటుంది అది? నీ పక్కన పాము వస్తుంది అనుకో, లేకపోతే నీ పక్కన అపవాదం అనుకో, వాడు కూడా పాకుతున్నా అంటే నీ మీద ఎక్కి తొక్కుతాడు. అదే నువ్వు నుంచోని నువ్వు ఉన్నతమైన స్థలంలో లేకపోతే నువ్వు ఎత్తైన ప్రదేశంలో ఉన్నావు, లేకపోతే నువ్వు ప్రకాశించే వ్యక్తి ఉన్నావు అనుకో, నీ కింద అపవాదం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? కాలుతో తొక్కుతావు. అంటే దేవుణ్ణి నువ్వు మళ్ళీ మట్టిలోకి వెళ్ళమని చెప్పట్లేదు ఆయన. భౌతిక సంబంధమైన లేకపోతే కార్నల్ థింగ్స్, ఫ్లెష్లీ థింగ్స్ ఆయన పట్టుకోమని చెప్పట్లే. మళ్ళా ఆయన ఏం చెప్తున్నాడు? శ్రేష్టమైన వాటి కోసం వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. ముందుకెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయము. మీ అందరికి తెలిసిన భాగం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం 4వ వచనం వరకు. అందరు కలిపి చదువుతారా? ఇప్పుడు చదవచ్చు. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినేమి, నేను సంతానం లేని వాడినై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రాము, ఇదిగో మనం చదువుతారా? అత్యధికమని అబ్రహాము దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడంట. అప్పుడు అబ్రహాం ఎటు చూస్తున్నాడంట? పైకి చూడకుండా కింద చూస్తున్నాడంట. కింద ఎవరున్నారు? ప్రభా, నువ్వు ఆశీర్విస్తే నాకేం వచ్చింది? లేకపోతే నీ కటాక్షము, నీ కేడము, లేకపోతే నీ మంచితనం ఏది నాకు చూపించినా ఏముంది? నా తర్వాత ఎవరు లేరు. అటు ఇటు చూస్తే ఎవరున్నారు? అక్కడేదో వంటల్ని ఏమైనా కడుగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, వీడే కనపడుతున్నాడు అనుకుంటున్నాడు అబ్రహాం. సో అప్పుడు దేవుడు అబ్రహాంని ఏం చేశాడు తెలుసా? అబ్రహాము, ఇంకా చాలా ఉంది అని 5వ వచనంలోకి వెళ్దాం. మరియు చూద్దామా? ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి
నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము యాంప్లిఫైడ్లో అండ్ ద లార్డ్ బ్రాట్ Abram outside his tent into the night and said, look now toward the heavens and count the stars. If you are able to count them. Then he said to him, so numerous shall your descendants be. అబ్రాహాం ఏమన్నాడంట, అబ్రాహాము కింద అటు ఇటు చూడబాకు, రా బయటికి రా అన్నాడంట. బయటికి రా, నీ టెంట్లోంచి బయటికి రా, నీ పరిస్థితుల్లోంచి బయటికి రా, నువ్వు ఉన్న ప్లేస్లోంచి బయటకు వచ్చి చూడు. ఎక్కడ చూడమంటున్నాడు చెప్పాలి, ఎక్కడ చూడమంటున్నాడు? ఆకాశం వైపు చూడు అబ్రాహాము. అక్కడేం కనపడతా ఉన్నాయి? నక్షత్రాలు కనపడుతున్నాయి. తర్వాత ఏమంటున్నాడు? నీ సంతానము అలాగున అవుతుంది అబ్రహాము అంటున్నాడు దేవుడు. ఏమున్నాయంట పైన? నక్షత్రాలు ఉన్నాయంట. దేవుడు అబ్రహాంకి ఏం ప్రామిస్ చేస్తున్నాడు? నీ సంతానం, నీ ఆఫ్ స్ప్రింగ్, నీ తర్వాత వచ్చే సంతానము ఎలా ఉంటారంట? ఇట్లా చూస్తుంటేనేమో ఎలియాజర్ కనపడుతున్నాడు, ఇటు చూస్తేనేమో ముసలైనటువంటి శారా కనపడుతుంది. కానీ దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ కాదు అబ్రహాం, నీ వైపు నువ్వు చూసుకోబాకు, నీకేమి లేదో దాన్ని పట్టించుకోబాకు, నువ్వు ఈ టెంట్లోంచి, నువ్వు ఉన్న ఈ ప్రదేశం నుంచి బయటకు వచ్చి పైకి తేరి చూడు అన్నాడు. చూసినప్పుడు ఏం కనపడతా ఉన్నాయి? నక్షత్రాలు కనపడుతున్నాయి అంట అబ్రహాంకి. అందరూ చెప్తారా ఏం కనపడుతున్నాయి? కమని చెప్తారా? స్టార్స్. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఈ మధ్యలో అబ్రహాంకి ఇంకొకరు పుట్టారు. ఎవరు వాళ్ళు? ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిలు మీరు గలతీయులు రాసిన పత్రికలోకి వెళ్ళి చదివినట్లయితే, వన్ ఈజ్ బోర్న్ ఆఫ్ ఎ స్లేవ్ అని ఉంటుంది. దాసికి పుట్టినవాడు. ఇష్మాయేలు దాసికి పుట్టినవాడు. ఇష్మాయేలుకి వారసత్వం లేదు. దాసికి పుట్టినవాడు అంటే శరీరానుసారంగా పుట్టిన వ్యక్తికి, అంటే శరీరానుసారంగా నడిచే వ్యక్తికి, అంటే కనబడేదాన్ని పట్టుకొని చూస్తూ వెళ్ళే వ్యక్తికి, అంటే భూ సంబంధమైన భూమి మీద ఉన్న వాటిని చూస్తూ నేను బ్రతకొచ్చు అని అనుకునే వ్యక్తికి వారసత్వం లేదు. కానీ అబ్రహాము నీ వారసత్వం, లేకపోతే నీ తర్వాత ఎవరు కంటిన్యూషన్, లేకపోతే ఈ నక్షత్రాల కంటిన్యూషన్ ఎవరంటే అబ్రహాము. ఎవరు? ఇస్సాకు ఎలా జన్మించాడు? వాగ్దానం వల్ల జన్మించాడు. అబ్రహాము నేను వాగ్దానం చేశాను. ఏం వాగ్దానం చేశాను? నువ్వు పైకి చూసినప్పుడు నక్షత్రాలు కనబడతా ఉన్నాయి, ఆ విధంగా నీ సంతానం అవుతుంది అబ్రహాం అని నేను వాగ్దానం చేశాను. కాబట్టి ఆ వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాకు. పైకి చూసినప్పుడు నేను ఇందాక ఏమన్నాను? వాక్యంలో ఏముందంటే పైనున్న వాటిని, సార్ చెప్తారా? పైనున్న వాటినే, భూ సంబంధమైన వాటిని, వాటి మీద లక్ష్యం ఉంచొద్దు, లేకపోతే దాని మీద మనసు పెట్టద్దు, దాన్ని పట్టించుకోకండి. ఎక్కడంటున్నాడు అంటే ఏంటి? భూ సంబంధమైన వాటి అంటే దాన్ని ఇట్లా ట్రాన్స్లేట్ చేసుకోబాకండి, అంటే భూమి మీద ఉన్నాయి నాకేం వద్దు అని అనుకోబాకండి, అది కాదు. పైన వాటిని అంటే ఏంటి అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన కొన్ని ఉన్నాయి, దాని మీద మనస్సు పెట్టమంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీకు రావాల్సింది, ఇక్కడ రావాల్సింది ఎలా వస్తుంది అంటే పైన వాటిని బట్టి కింద ఉన్నాయి జరగటం స్టార్ట్ అవుతుంది. సో అబ్రహాంకి ఎంతమంది కుమారులు ఉన్నారంట? 2 కుమారులు ఉన్నారు. ఒక వ్యక్తి ఎవరు? శరీర సంబంధమైనటువంటి, లేకపోతే శరీరానుసారంగా, లేకపోతే ఆ వ్యక్తికి వారసత్వం లేదు. ఇంకో కుమారుడు ఎవరు? ఎవరంట? సో ఈ ఇస్సాకు ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, లేకపోతే నేను ఇంకా నా మెసేజ్ దగ్గరికి రాలా, మీకు అర్థమవడానికి కొన్ని విషయాలు నేను ఓపెన్ చేసి చెప్తున్నా. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదామా? ఏమంది అక్కడ? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నేను నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును.
నా తోడని ప్రమాణం చేసినానని యెహోవా సెలవిచ్చాను. ఈ బ్లెస్సింగ్ ఎవరికి? ఈ ఆశీర్వాదం ఎవరికి? అందరూ చెప్తారా? స్టార్స్కి బ్లెస్సింగ్. అబ్రహాం బయటికి తీసుకొచ్చి ఏం చూపించాడంట? స్టార్స్ని చూపించాడంట. సో నేను చెప్పింది నువ్వు విన్నావు, నమ్మావు. కాబట్టి ఈ స్టార్స్కి, లేకపోతే ఈ నక్షత్రాలకి, లేకపోతే ఆ నక్షత్రాలు ఎవరు? సంతానం. ఆయన సంతానం. ఆయన సంతానంకి ఉండేటువంటి బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఏంటంట? శత్రువుల గవ్యన్ని స్వాధీనపరచుకుంటారంట. వాళ్ళంట బ్లెస్ అవుతారంట, వాళ్ళు మల్టిప్లై అవుతారంట. శత్రువుల గవ్యన్ని స్వాధీనపరచుకుంటారంట. అంటే ఇక్కడ నేను ఇంకొక విషయంలోకి వెళ్తున్నాను. అంటే ఈ స్టార్స్ ఏం చేస్తారంటే, ఈ నక్షత్రాలు ఏం చేస్తారంటే, అంటే ఆయన సంతానం ఏం చేస్తారంటే, అంటే ఎవరా సంతానము? మనము ఆయన సంతానం. ఆత్మ ద్వారా మనకు ఆ వారసత్వం వచ్చింది. ఆ సంతానం ఏం చేస్తారంటే శత్రువులు గవ్యన్ని స్వాధీనపరచుకుంటారంట. అంటే ఈ భూమి మీద కొన్ని అపవాదం ఏం చేస్తా ఉన్నాడు? వాడు హోల్డ్ చేసి పెట్టుకున్నాడు, వాడు కొన్ని ఆపేసి పట్టుకున్నాడు, లేకపోతే వాడు మనకి రాకుండా పట్టుకున్నాడు. వాటిని హోల్డ్ చేసి పట్టుకొని స్వాధీనపరచుకొని ఉన్నది ఎవరు? ఇప్పుడు అపవాది. ఒక విషయం చెప్తున్నా, మీ తర్వాత ఆలోచించుకోండి. క్రైస్తవులు కానటువంటి వారు, బయట ఉన్న వాళ్ళు దేనికోసం ఆశపడుతున్నారు? ఇప్పుడు వైకుంఠం వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఏమన్నా చెప్పండి, దేనికోసం ఆశపడుతున్నారు వాళ్ళు? నాకు వినపట్లేమి. ఈరోజు మీ మైండ్ సెట్ మారింది కొంతమందికి. దేనికోసం ఆశపడుతున్నారండి వాళ్ళు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నారా? కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతుంది ఎవరు? వాళ్ళు దేనికోసం ఆశపడుతున్నారు? భూమి మీద ఉన్న వాటన్నిటి కోసం ఆశపడుతున్నారు. వాళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారు? భూమి మీద ఉన్న శ్రేష్టమైనవి కావాలి, మేము ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మేము బెస్ట్ పొజిషన్లో ఉండాలని ఆశపడుతున్నారు. బట్ అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు భూమిని అపవాది కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము ఒక సంతానం రాబోతా ఉన్నది. వాళ్ళని ఏమని చెప్తున్నానంటే స్టార్స్ అని చెప్తున్నాను, నక్షత్రాలు అని చెప్తున్నాను. ఆ నక్షత్రాలు ఎలా ఉంటారంట? వాళ్ళు బ్లెస్ అవుతారంట, అంటే వాళ్ళు ఆశీర్వదించబడతారంట, వాళ్ళు విస్తరిస్తారంట, మల్టిప్లై అవుతారంట. ఇంకేం చేస్తారంట? శత్రువుల యొక్క గవ్యన్ని స్వాధీనపరచుకుంటారంట. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి అపవాది గవ్యన్ని స్వాధీనపరచుకున్నప్పుడు ఏమొస్తుంది? ఒక రాజు వెళ్ళి ఇంకో రాజుని కొల్లగొట్టినప్పుడు, ఆ రాజుని జయించినప్పుడు ఆ రాజుకి ఏమొస్తుంది? ఈయన దగ్గర ఉన్నది ఉంటుంది, కానీ అక్కడున్న రాజ్యంలో ఉన్న అన్ని ఏం చేస్తాడు? కొల్లగొట్టుకొని వాటన్నిటిని లాక్కొని వస్తాడు. అంటే ఒక స్టార్, ఒక నక్షత్రము వెళ్ళి, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నక్షత్రమైనటువంటి నువ్వు వెళ్ళి శత్రువు యొక్క గవిని నువ్వు స్వాధీనపరచుకున్నావు అనుకో, ఏమైందంట? నీకు ఆశీర్వాదం రావడం ప్రారంభమైంది. బట్ ఒకటే ఒక చాయిస్, ఐదర్ నువ్వు స్టార్గా ఉండాలి, లేకపోతే డస్ట్గా ఉండాలి. డస్ట్గా ఉండే ప్రాబ్లం ఏంటి? అర్థం కావాలి, చీప్గా చెప్తున్నా. ఆడ పాములు తిరుగుతూ ఉంటాయి, ఏదో ఒక పాము పట్టుకునేది అంతే, ఇంకా అక్కడే లట కొట్టుకొని పెట్లో పెట్టి పంపించడమే. అది వద్దనుకున్నావు అనుకో, ఇంకోటి ఉందంట, దేవుడు ఆల్రెడీ మనకు తెరిచేసాడంట. అది కాకపోతే దాని గురించి తెలియదు మనకంతే. అదేంటంట? నిన్నొక స్టార్గా పెట్టాడంట. అందరు చెప్తారా? నేను ఒక నక్షత్రం. అబ్రహాంకి వాగ్దానం చేసిన సంతానం అని చెప్పబడిన నక్షత్రం నేనే. మళ్ళీ చెప్పండి. అబ్రహాంకి వాగ్దానం చేసిన సంతానం అని చెప్పబడిన నక్షత్రము నేనే. అందుకే నువ్వు తిరిగి జన్మించావు అంటున్నావు. అంటే అందుకే ఎక్కడ నుంచి జన్మించావు? భూమి మీద నుంచి జన్మించలా. బార్న్ అగైన్ అంటే ఏమంటున్నారు? ఒరిజినల్ లాంగ్వేజ్ ఏముంటుందంటే బార్న్ ఫ్రమ్ అబోవ్ అని ఉంటుంది. పైనుండి తిరిగి జన్మించావంట. అంటే నీ పొజిషన్ మారింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అంత ముందు దాకా భూ సంబంధమైన వాటి కోసం కష్టపడి నాకు రావట్లేదని బాధపడే ఇప్పుడు అలాంటి వ్యక్తి నువ్వేమయ్యావంట? పైనుండి తిరిగి జన్మించావు. అంటే నీ పొజిషన్ మార్చాడు దేవుడు. నీ పొజిషన్ మార్చి ఎక్కడ తీసుకెళ్ళిపెట్టాడు?
పరలోక సంబంధమైన అనుభవంలో పెట్టాడు. అంటే హెవెన్లీస్లో నీకు ఒక స్థానాన్ని ఆయన ఓపెన్ చేశాడు. అందుకే చుక్కలు నక్షత్రాలు ఎక్కడుంటాయి? చుక్కలు నక్షత్రాలు ఎక్కడుంటాయి చెప్పాలి? ఎక్కడుంటాయి? పైన ఏడో కాదు, ఆకాశంలో ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనబడతాయి? ప్రకాశిస్తా మెరుస్తా కనబడతాయి. ఓకేనా? సో ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? 8వ అధ్యాయం, కీర్తనలు 8వ అధ్యాయము 3 నుంచి చదువుదామా? ఇంతకుముందు ఒకసారి చదివాము. నీ చేతి పని అని నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. దావీదంట చంద్రుణ్ణి నక్షత్రాన్ని చూస్తున్నాడంట. ఆ నక్షత్రాన్ని చూస్తున్నప్పుడు దావీదుకి ఎవరు గుర్తొచ్చారంట? కొంతమంది ఇంకా వెలగలేదు. నక్షత్రాన్ని చూసినప్పుడు దావీదికి ఏం గుర్తొచ్చాయంట? ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు దావీదికి మనుషుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా అంటున్నాడంట. కనెక్షన్ అర్థమైందా? నక్షత్రాన్ని చూసినప్పుడు, ఆ స్టార్స్ని చూసినప్పుడు దావీదికి ఏమర్థమైందంట? నువ్వు ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావే అని అంటున్నాడంట. అంటే నక్షత్రం ఎవరు? నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, ఓకేనా? సో నక్షత్రం ఎవరంట? పక్కన వాళ్ళు ఒకసారి కదిలిస్తారా? బాబు నువ్వు నక్షత్రం అంట, అమ్మా నువ్వు నక్షత్రం అంట అని చెప్పండి. చెప్పండి, యువర్ ఎ స్టార్ అని చెప్పండి. ఆ స్టార్ కాదు, మెగాస్టార్, సూపర్ స్టార్ అయి కాదు, వాటన్నిటికంటే ఇది స్పెషల్. ఇది ఈ వాగ్దానానికి సంబంధించిన నక్షత్రం. ఇది మెరుస్తానే ఉంటుంది, ప్రకాశిస్తానే ఉంటుంది. హల్లెలూయా. సో ముందుకెళ్దాం. బైబిల్ మనం చూసినప్పుడు ఒక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే జ్ఞానులు అని చెప్తున్నాం. మనం పాటలు కూడా పాడుతూ ఉంటాం. క్రిస్మస్ అయిపోయింది కదా. ఎంతమంది వచ్చారంట జ్ఞానులు? 3 జ్ఞానులు వచ్చారంట. వాళ్ళు దేన్ని చూస్తా వచ్చారంట? నక్షత్రాన్ని చూస్తా. అంటే వాళ్ళు పొద్దున్నే నిద్రపోయి ఏదో సడన్గా లేచినప్పుడు రాత్రి నేను ఏదో చూసాను గుర్తొచ్చి మళ్ళీ రాత్రి దాకా వెయిట్ చేసి నక్షత్రాన్ని చూడగల, అరే ఈ నక్షత్రం అనుకుంటే ఇది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిద్ది అనుకొని హడావుడి బయలుదేరి సంచులన్నీ వేసుకొని అట్లా బోలా మీరు అనుకున్నట్టు. ఎవరంట వాళ్ళు? చెప్తారా ఎవరంట? ఎవరంట? అంటే వాళ్ళ జ్ఞానం ఉందనే వాళ్ళు నా పేరు చెప్పింది. ఎవరంట వాళ్ళు? జ్ఞానులు అంట. జ్ఞానులు ఎవరంటే ఆ రోజుల్లో స్పెషల్ పీపుల్. వాళ్ళు ఏంటంటే కొన్నిటిని స్టడీ చేస్తారు. వాళ్ళని ఏమంటారంటే కింగ్ మేకర్స్ అంటారు. అంటే వాళ్ళు దేనికోసం వెళ్తారంటే, ఒక రాజు ఎక్కడుంటాడో, ఒక రాజు ఎక్కడ జన్మిస్తాడో వాళ్ళంట ఆ రాజుని వాళ్ళు వెళ్ళి వాళ్ళు డిసైడ్ చేస్తారంట, నువ్వు రాజుగా ఉండటానికి పిలువబడ్డావు. దానికి వాళ్ళు ఏం స్టడీ చేస్తారంటే పైన నక్షత్రాలను స్టడీ చేస్తారు. నక్షత్రాలను స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది? అన్ని నక్షత్రాల కంటే ఇక్కడ ఒక స్పెషల్గా ఒక నక్షత్రం కనబడుతుంది, ఒక స్టార్ కనబడుతుంది. ఈ స్టార్ యొక్క స్పెషాలిటీ ఏంటని వాళ్ళు గ్రహించినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రవచనాలన్నీ చదవటం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంట? బబులోనికి సంబంధించిన ఆ ప్రదేశం నుంచి వస్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు. ఓకే, ఆ జ్ఞానులు వాళ్ళు ఆ రోజుల్లో చాలా విషయాలు తెలుసుకొని వాళ్ళకు ఒకటి చెప్పబడింది. ఒక స్టార్ వస్తుంది, ఒక టైంలో ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే ఒక రాజు దగ్గరికి నడిపిస్తుందని వాళ్ళు చదివారంట. ఓకేనా? మత్తయి సువార్తలో ఒక చోట ఏమని ఉంటుందంటే మీకా రాసిన ప్రవచనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా యెషయాలో చెప్పబడిన ప్రవచనాల గురించి వీళ్ళు చదివి ఆ కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంకి ఆ నక్షత్రాన్ని పట్టుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. ఓకేనా? ఫాలో అవుతున్నారా? ఏం చూసి వస్తున్నారు వాళ్ళు? సో వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ జ్ఞానము?
మీరు బైబిల్ వెనక్కి కొంచెం వెళ్ళి చదివినప్పుడు నెబుకద్నెజర్ కాలంలో బబులోనులో ఒక వ్యక్తి ఒక పొజిషన్కి వచ్చాడు. కిందున్న మంత్రగాళ్ళు, శకునుగానులు, తర్వాత జాతకం కాదు కానీ జ్యోతిష్యం, జాతకాలు ఇట్లాంటివన్నీ చూసే వాళ్ళందరిపైన రాజు ఏం చేశాడంట, దానియేలు తీసుకొచ్చి వాళ్ళ పైన పెట్టాడంట. సో దానియేలుకి ఏం తెలుసు? యెషయా యొక్క ప్రవచనాలు, ఆ ముందున్న ప్రవచనాలు, మీకా యొక్క ప్రవచనాలు, ఇవన్నీ దానియేలుకి తెలుసు. కొన్ని ప్రవచనాలు తెలుసు. తర్వాత తెలుగులో బిలాము ఒక ప్రవచనం చేస్తాడు సంఖ్యాకాండంలో. ఒక స్టార్ గురించి మాట్లాడతాడు, యాకోబు యొక్క నక్షత్రం అని మాట్లాడతాడు. అంటే అప్పటి నుంచి ఒక నక్షత్రం గురించి చెప్పబడతా ఉన్నది. ఫాలో అవుతుందా లేదా? ఆ నక్షత్రం కంటిన్యూస్గా వీళ్ళకి ఒక నక్షత్రం వస్తుంది, ఒక నక్షత్రం వీళ్ళకి మైండ్లో ఉంది. సో దానియేలు ఏం చేశాడు, వీళ్ళందరికి నేర్పించాడు, అన్ని చెప్పాడు. అక్కడ నుంచి వీళ్ళు వైజ్ మెన్ అనే వాళ్ళు వస్తూ ఉన్నారు, ఈ జ్ఞానులు అనే వాళ్ళు వచ్చి కరెక్ట్గా పాయింట్ ఆఫ్ టైం వచ్చింది. ఆ నక్షత్రము కదిలేటువంటి టయానికి వాళ్ళు ఎక్కడికి వస్తూ ఉన్నారు? యేసు ప్రభు వారు ఎక్కడ జన్మిస్తారో అక్కడికి వాళ్ళు వస్తూ ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే, ఒక నక్షత్రము వాళ్ళకేం చెప్తా ఉంది, ఆ నక్షత్రం ఏం సూచిస్తూ ఉందంటే, ఒక రాజు ఎక్కడో పుట్టాడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల వేల సంవత్సరాలకి చెప్పబడుతున్న కొన్ని ప్రవచనాలు వాళ్ళు పట్టుకొని, ఓ ఈ టైం వచ్చింది, ఒక రాజు వస్తున్నాడని వాళ్ళు బయలుదేరారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మీరు తెలుగులో జాగ్రత్త చదివారా? యేసు పుట్టిన పిమ్మట అని ఉంది. అంటే యేసు ప్రభు ఆల్రెడీ. మరి ఎందుకు లేట్గా వచ్చారు? ఎందుకంటే సైన్స్ ప్రకారం స్టార్ ఒక 3 years లేట్గా వస్తుందంట. అంటే ఆయన పుట్టి కొంత టైం అయిపోయింది ఆల్రెడీ. కరెక్ట్గా ఒక టైంకి వాళ్ళు ఆ నక్షత్రం వచ్చి అక్కడ రాగానే వీళ్ళు ఎక్కడికి వచ్చారంట? ఆ దేశంలోకి రాగానే ఎవరున్నారు? అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు? మీరు నన్ను ఫాలో అవ్వండి, చదవపోయినా పర్లేదు, నన్ను ఫాలో అవ్వండి, మిస్ అయిపోతారు. హేరోదుని వాళ్ళు అక్కడ హేరోదు ఉన్నాడు. అక్కడ ఎక్కడికి వచ్చారంట? అప్పుడు 2వ వచనం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పరి. 3వ వచనం. హేరోదయ్య గారు ఏమంటున్నాడు? హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరినూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములో ఏలయనగా. చాలు. ఇక్కడ ఈ రాజు, మనం అనుకుంటున్నాం అరే అక్కడ రాజు ఉన్నా అంటే వెళ్ళి చెక్ చేసి ఎక్కడున్నాడు ఆయన కనుగొండి అని చెప్పట్లా. హేరోదుకు ఒక భయం పుట్టుకుంది. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానులు వచ్చారంటే వీళ్ళు వచ్చి ఏమంటున్నారు? ఇంకొక రాజు అంటున్నారు, ఇంకొక రాజు ఉన్నాడు అంటున్నారు. అప్పుడు హేరోదుకి ఏమొచ్చింది అంటే, ఈ రాజులు జనరల్గా దేనికి వస్తున్నారని చెప్పాను, ఈ జ్ఞానులు దేనికి వస్తున్నారు? వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళు ఒక చోటకు వచ్చినప్పుడు వాళ్ళు రాజుని ఎన్నుకుంటారు. నువ్వు రాజు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఆయన్ని ఇచ్చి వాళ్ళు స్టాంప్ వేసి వెళ్తారనమాట. కానీ హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు చెప్పట్లా, యూదుల రాజు ఇంకెవరో పుట్టాడంట కదా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చి అడుగుతున్నారు. హేరోదుకి ఏమొచ్చింది? హేరోదు భయపడిపోయాడు. అరే నేను కాకుండా ఇంకో రాజు. అందుకేం చేశాడు? ఎతకండి, ఎవరు ఆ క్యాండిడేట్ ఎవరు ఎతకండి అని ఆయన దగ్గర ఉన్న జ్ఞానులకు కూడా చెప్పాడంట. సో ఎప్పుడైతే వీళ్ళు హేరోదు దగ్గరికి వచ్చారో ఆ నక్షత్రం కనపడదు వాళ్ళకి. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు బయటకు వస్తారో మళ్ళీ నక్షత్రం కనపడేది. చదువుతారు ఒకసారి 5వ వచనం. యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడిన తండ్రి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని ఏమంటున్నాడంట, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా. చదవాలి 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున
వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడుచు. సో హేరోదు దగ్గర ఆ స్టార్ ఆగిపోలేదంట. మళ్ళీ ఏమైందంట, వాళ్ళు బయటికి రంగానే మళ్ళా ఆ స్టార్ కదలటం స్టార్ట్ అయిందంట. ఎక్కడికి వచ్చి ఆగిందంట అది? ఆ శిశువు. ఒకసారి తెలుగులో చక్కగా శిశువు అని రాశాడు, కానీ ఒకసారి ఇంగ్లీష్లో వేస్తావా? వచనం 9 యాంప్లిఫైడ్లో చదువుతారా? After hearing the king, they went their way. చాలు, లాస్ట్లో ఏముంది? అండ్ ఇట్ until it came and stood over the place where the ఎవరంట? యంగ్ చైల్డ్ అంట. అంటే పుట్టి కొంతకాలం అయింది అని అర్థం. అంతేనా కదా? సో వీళ్ళంట ఒక రాజు కోసం బయలుదేరి వచ్చారంట. ఎట్లా తెలుసుకున్నారంట వాళ్ళు? ఫాలో అవుతున్నారు లేదా? మీ ఆన్సర్ కావాలి నాకు. ఒక రాజు కోసం బయలుదేరి వచ్చారంటండి. ఎలా కనుక్కున్నారంట వాళ్ళు? ఒక నక్షత్రాన్ని చూసి వాళ్ళు కనుక్కొని బయలుదేరి వచ్చారంట. నక్షత్రం వచ్చి ఒక రాజు దగ్గర ఆగిందంట. ఆ రాజు దగ్గర నక్షత్రం ఆగినప్పుడు వీళ్ళు ఏం చేశారంట? ఇంగ్లీష్లో ఏమంటుందంటే, ఒక చోట ఏమంటుందంటే, దే బ్రాట్ చారియట్స్. చారియట్స్ అంటే మనం అనుకున్నట్టు మీరు క్రిస్మస్కి డ్రామా వేస్తారు కదా, వాళ్ళు ఎట్లా వచ్చారంటే, రథాలు చూసారు ఎప్పుడైనా సినిమాల్లో? రథాలు వెనకాల ఏముంటాయి? గుర్రాలు వెనకాల ఏముంటాయి? ఆ బాక్సులు లాగా పెద్ద పెద్దగా ఉంటాయి. దాంట్లో ఏముంటుంది? మామూలుగా అయితే రాజు ఎవరు ఎక్కి పోతా ఉంటారు, బట్ ఆ బాక్సుల్లో తీసుకొచ్చారంట వీళ్ళు. అంటే ఎంత బాక్సులు అయ్యి? పెద్ద పెద్ద బాక్సుల్లో ఏం తీసుకొచ్చారని? ఫస్ట్ ఏమో ఉంది, ఏం తెచ్చారని ఉంది? గోల్డ్ ఉంది. అంటే ఒక రాజు దగ్గరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? బంగారాన్ని తీసుకొని వస్తున్నారు. దేవుడు ఏమి చెప్తున్నాడంటే, ఆది కాండంలో ఆదాముకి నేను బంగారం ఉండేటువంటి ఒక నదిని నేను ఆదాముకి ఇచ్చాను. అక్కడ ఆదాముని ప్లేస్ చేశాను. ఆత్మ సంబంధమైన వాటిని అనుభవించమని చెప్పాను, ఆత్మీయంగా పెట్టాను. కానీ ఆదాము పడిపోయాడు. ఇప్పుడు మరలా ఆ స్థానాన్ని తిరిగి రెస్టోర్ చేసి నిన్ను ఒక రాజుగా చేయడానికి, నిన్ను కూడా ఆయన కింద ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఒక రాజు వస్తున్నాడు. రాజు వచ్చాడన్నప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు? యేసుప్రభు వారికి ఏమి లేకుండా ఏదో చిన్న చిన్న గుడ్లు గోస ఏదో కట్టుకొని వచ్చి అక్కడ, నేను మొన్న చరిత్ర చదువుతా ఉన్నప్పుడు ఏముందంటే, ఒక కేవ్లో పెట్టారంట యేసుప్రభుని. ఒక గుహలో పెట్టారంట. పశువుల పాకులో కరెక్టే, కానీ ఆ పశువుల అది ఎక్కడుందంట? ఒక కేవ్లో ఉందంట. జోసెఫస్ రైటింగ్స్లో ఉంటుంది, ఒక కేవ్లో ఉన్నాడని ఉంది. ఓకే, సో యేసుప్రభు రాజు కాబట్టి ఆయన ఏమి లేకుండా ఆయన భూమి మీదకి రాలా. ఎప్పుడైతే ఆయన భూమి మీద జన్మించాడో, రాజుగా ఆయన్ని ముద్రించి ఈయన రాజు అని డిక్లేర్ చేసే కొంతమంది సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. రాజులు 63 వేస్తా ఒకసారి, కమాన్ చూద్దామా? ఈ ప్రాఫెసీ ఎవరికి ఇది? యాక్చువల్ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో. ఎవరంట? అంటే ఒక రాజు పుట్టినప్పుడు, లేకపోతే ఒక కింగ్ జన్మించినప్పుడు అక్కడ ఎవరు వస్తారంట? జనములు వస్తారంట. అదేవిధంగా మిగతా రాజులుగా పిలువబడే వాళ్ళు కూడా వస్తారంట. అంటే ఈ రాజు దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఆయన రాజుగా గుర్తించే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? బంగారాన్ని, బోలాన్ని, మిగతా అన్ని తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ఎట్లా కనిపెట్టారంట ఆయన రాజు అని? ఒక నక్షత్రాన్ని చూసి కనిపెట్టారు. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టాడో ఆల్రెడీ ఆయనకి ఆశీర్వాదం, ప్రాస్పెరిటీ అనేది రావడం స్టార్ట్ అయింది. ఆయన దగ్గరికి ఏం తేబడింది? బంగారం తేబడింది. యేసుప్రభు వారు పుట్టాడు. పుట్టంగానే వచ్చినాయి బంగారము, లేకపోతే సరే కొన్ని కోట్లు అనుకుందాం. డబ్బులు రాగానే ఏం చేశాడు? అక్కడి నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడు. ఓకేనా? పక్కన తట్టి చెప్పండి, నీ రాజు, నీ దేవుడు ఆశీర్వాదాన్ని కలిగినటువంటి వాడు. ఆయన దీవించే దేవుడు. ఆయన పుట్టుకే ఒక అద్భుతం. ఎందుకో తెలుసా? హీ క్యారీస్ దట్ ప్రాస్పెరిటీ. నీ దేవుడు ఆశ్రయించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు, ఆశ్రయించే దేవుడు. హల్లెలూయా. హేరోదునే వణికిచ్చాడు. అందుకే మీరు వాక్యం చదివినప్పుడు హేరోదు ఏం చేస్తున్నాడు? తర్వాత వీళ్ళు పోయారు, మళ్ళీ తిరిగి
ఆ జ్ఞానులకంట నక్షత్రం మళ్ళీ ఏం చెప్పింది, దేవదూత ఏం చెప్పంట, ఏ రోజు దగ్గర పోవాకండి, ఇంకో రూట్లో జంప్ అవ్వండి చెప్పాడంట. సో దేవుడు ఎలా గైడ్ చేస్తున్నాడు చూసారా? ఫాలో అవుతున్నాను నన్ను. సో అంటే ఈ రాజు జన్మించినప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఇప్పుడు ఆయన యేసుప్రభువు వారు వచ్చి ఏమంటున్నాడు, దేవుని యొక్క రాజ్యము మన మధ్యలోకి మనలో వచ్చింది అన్నాడు. ఇప్పుడు మనం ఏ రాజ్యంలోకి వచ్చాము? ఈ రాజు యొక్క రాజ్యంలోకి వచ్చాము. ఈ రాజుకు ఇంకో స్పెషాలిటీ ఉంది. ఆయన ఆశ్రయించబడినటువంటి రాజు మాత్రమే కాదు, కానీ ఆ రాజు పైన ఏముంది? ఒక నక్షత్రం ఉంది. అంటే ఆత్మీయంగా మాట్లాడినప్పుడు ఆయన రాజ్యంలోకి మనం వచ్చినప్పుడు, మనం కూడా తిరిగి జన్మించినప్పుడు మన పైన ఏముండాలా? మన పైన ఏముండాలా? మన పైన ఏముండాలా? స్టార్ ఉండాలి. యేసుప్రభువు వారు అందుకే ట్యాక్స్ కట్టాల్సిన టైం వచ్చింది. మీరు గమనించారా? ఆయన దగ్గర ఉన్న డబ్బులతో ట్యాక్స్ కట్టట్లా. పేతురుకి ఏం చెబుతున్నాడు? యేసుప్రభువు వారు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను ట్యాక్స్ నేను నా డబ్బులతో కట్టను, కానీ పేతురు వెళ్ళి సూపర్ న్యాచురల్గా నువ్వు కూడా ఇట్లా సూపర్ న్యాచురల్గా ట్యాక్స్ కట్టడం నేర్చుకో పేతురు అని చెప్తున్నాడు. యేసుప్రభువు వారు పరిచయం స్టార్ట్ చేయగానే ఎవరిని పెట్టుకున్నాడు? సరే అర్థం కాని వాళ్ళు క్యాషియర్ని పెట్టుకున్నాడు. ట్రెజర్ అంటే అర్థం కాదు కదా. ఎవరిని పెట్టుకున్నాడు? ఎందుకని? మీరు వాకింగ్ గమనించినప్పుడు ఈ క్యాషియర్ అక్కడక్కడ డబ్బులు నొక్కేస్తా ఉన్నాడంట. కానీ ఆయన పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకని అది 50, 100, 1000, 1,00,000 అయి ఉండదు. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ రాజు ఆశీర్వాదానికి కారకుడు. హీస్ ఎ గాడ్ హూ బ్లెస్సెస్ యూ. హల్లెలూయా. సో ఆయన దివాలా తీసిన వాడు కాదు. ఆయన ఏదో చేతకాక పశువుల పాకలో పుట్టాడు అనుకోబాకు. ఎప్పుడైతే ఆయనకి డబ్బులు వచ్చినాయి, ఎప్పుడైతే ఆయన గోల్డ్ వచ్చిందో వెంటనే ఐగుప్తుకి షిఫ్ట్ అయ్యాడు. మళ్ళా వెంటనే వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయాడు. హల్లెలూయా. సో నా క్వశ్చన్, నేను చెప్పేది, నా పాయింట్ ఏంటంటే, ఈ రాజు పైన ఒక నక్షత్రం ఉన్నప్పుడు మన పైన కూడా ఏముంది? ఆత్మీయ ప్రపంచంలో ఒక నక్షత్రం ఉన్నది, ఒక స్టార్ ఉన్నది. ఈ నక్షత్రం ఉన్నప్పుడు ఈ నక్షత్రం దగ్గరికి ఎవరు వస్తారు? రాజులు వెతుక్కుంటూ వస్తారు, జనములు వెతుక్కుంటూ వస్తారు. సో ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే పైన వాటిని చూడటం స్టార్ట్ చేయాలి. సో నువ్వు పైకి చూసినప్పుడు ఏం కనపడతా ఉంటుంది? నీ నక్షత్రం నీ స్టార్ కనపడతా ఉంటుంది. నీ స్టార్ కనపడినప్పుడు నువ్వు రెగ్యులర్గా దాన్ని చెక్ చేసుకోవాలా. అంటే నీ పైన ఉన్నటువంటి నీ స్టార్ అది వెలుగుతుందా లేదా? నువ్వు ఆరిపోయినప్పుడు జనములు నీ చీకటికి రారు. నువ్వు ఆరిపోయినప్పుడు సిలువలో ఉన్న యేసు ప్రభునే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోబాకండి. ఆ రాజు ఆల్రెడీ సిలువ ఎప్పుడో దిగాడు, సమాధిలోకి వెళ్ళాడు, జయించాడు, మరణించాడు. ఇంకా మీరు ఒకటి గమనిస్తే సిలువ దగ్గర ఆయన యోహాను సువార్త ఐ థింక్ 19వ అధ్యాయం అనుకోండి, అక్కడ శిష్యులతో ఒక శిష్యుడితో అంటున్నాడు, హలో మా అమ్మని చూసుకోమని చెప్తున్నాడు. ఆ శిష్యుడి దగ్గర డబ్బులు లేకపోతే చెప్తాడా? ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వు ఈ వ్యక్తిని చూసుకొని చెప్తాడా? చెప్పలేడు. అంటే యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులు కూడా ఆశ్రయించబడి ఉన్నారు. హల్లెలూయా. సో నీ దేవుడు ఆయన ఆశ్రయించే దేవుడు కాబట్టి యూ హ్యావ్ టు సీ ద బ్లెస్సింగ్ ఆన్ ది ఎర్త్. కానీ విషయం ఏంటంటే, అసలు లోతైన విషయం ఏంటంటే, నువ్వు డస్ట్ వైపు చూస్తా, కింద ఉన్న మట్టి వైపు చూస్తా, భూ సంబంధమైన దాని వైపు చూస్తా, నువ్వు ఆశ్రయించబడవు. నువ్వు ఎలా ఆశ్రయించబడతావు అంటే నీ పైన ఒక నక్షత్రం ఉంది. అందరూ చెప్తారు, నా పైన ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం నా నక్షత్రం, అది నా స్టార్. దానికి ప్రూఫ్ ఏంటంటే అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ సంతానం ఎలా ఉంటుంది అన్నాడు. దేవుడు అబ్రహాంతో బయటికి తీసుకొచ్చి, అబ్రహాం కూర్చో, ఇదిగో నీ సంతానము చాలా మంది అవుతారు, లేకపోతే కోట్లు లక్షలు ఇంకేమో చెప్పొచ్చు కదా. ఆయన ఏం చూపించాడు అబ్రహాంకి? నక్షత్రాన్ని చూపించాడు. ఆ నక్షత్రం ప్రొఫెటిక్ ఏంటి? ఆ నక్షత్రం ఎక్కడ ఫుల్ఫిల్ అయింది? యేసు ప్రభు ద్వారా ఫుల్ఫిల్ అయింది.
జ్ఞానులు దేని చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. అదే ఆత్మీయ ప్రపంచంలోకి మనం వచ్చాం, తిరిగి జన్మించాం. ఇప్పుడు ఆ నక్షత్రాలు ఎవరిపైన ఉన్నాయి? మన పైన. ఈ భూమి ప్రకాశిస్తా, ఈ భూమి సజీవంగా ఉంది. ఈ భూమి చెడుకు లోనవ్వకుండా సరిగా ఉండాలంటే ఈ నక్షత్రాల నుంచి వస్తున్న వెలుగు, ఈ భూమి మీద ఉన్న ఈ వెలుగు అయినటువంటి మనము ఈ భూమి మీద ప్రకాశిస్తూ ఉంటే చీకటి అంతా పాదోలు పడతా ఉంటుంది, ఈవిలంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నీ పని ఏంటి భూమి మీద? రోజు ఏం చూసుకోవాలా? ఈ స్టార్ వెలుగుతుందా లేదా? నువ్వు ప్రకాశిస్తా ఉన్నప్పుడు ఒకరోజు చూస్తారు, ఒకరోజు కొంతమంది కనబడేది, కొంతమంది మేబీ వేరే దేశం నుంచి వస్తారు, మేబీ చైనా నుంచో లేకపోతే మేబీ అమెరికా నుంచో మేబీ ఎక్కడి నుంచి వస్తారు. ఇక్కడ ఏదో ఒక నక్షత్రం కనబడుతుంది, ఈ వ్యక్తి ఈ నక్షత్రం దగ్గరికి వెళ్ళి మేబీ ఒక 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 మంచి వ్యక్తి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తి ఎక్కడ ఉండుంటాడు, ఆ వ్యక్తికి వెళ్ళి మేము మా డబ్బులు ఇవ్వాలని వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు. మీరు అనుకుంటున్నారు భూ సంబంధమైన వాటి ద్వారా వెళ్తేనే నేను జాబ్ చేసి సంపాదించి లోన్లు చేసుకొని క్లియర్ చేసి ఇట్లా అయితేనే నేను బ్లెస్ అవుతా అనుకుంటున్నారు. వాక్యంలో అట్లా చెప్పట్లా. వాక్యం ఇంకొక మోడల్ని, ఇంకొక సిస్టమ్ని ఇచ్చింది. ఏంటో తెలుసా? నువ్వేం అవ్వాలంట? హలో బ్రదర్, ఏమవ్వాలంట? నువ్వు స్టార్ అయ్యావు, అవలే అంటలా. నీ స్టారు ఏమవ్వాలా? ఇక్కడ ఒక లైట్ పెట్టాను, ఇది వెలగట్లేదు అనుకో, ఎవరికి కనపడిద్ది? ఎవరికన్నా? ఇది వెలుగుతుంది అనుకో, ఏరియా అంతా ప్రకాశించింది. అలాగే నీ పైన ఒక నక్షత్రం ఉన్నది ఆత్మీయ ప్రపంచంలో. ఆ నక్షత్రం ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఆ నక్షత్రం ఎవరు? నువ్వే. ఈ నక్షత్రం ఎప్పుడైతే ప్రకాశించడం ప్రారంభమైందో, when you start to shine, జనములు ఎక్కడికి వస్తారంట? కమన్ చదువుతారు అది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. నువ్వు ప్రకాశిస్తా ఉన్నప్పుడు ఏమైందంట? జనములు నీ దగ్గర రావడం స్టార్ట్ అవుతారంట. నీ టార్గెట్ ఏంటి భూమి మీద? అఫ్ కోర్స్ దేవుడు అన్ని ఇస్తాడు, బ్లెస్ చేస్తాడు, కానీ నీ టార్గెట్ ఏంటి? నువ్వు ప్రకాశిస్తా ఉండాలా. హల్లెలూయా. అండ్ నేషన్స్ షాల్ కమ్ టు యువర్ లైట్ అండ్ కింగ్స్ టు ద బ్రైట్నెస్ ఆఫ్ యువర్ రైజింగ్. ఆమేన్. సో దేవుడు అంటా ఉన్నాడు, ఈ నక్షత్రాన్ని నువ్వు ప్రకాశించేటట్టు చూసుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలా? నక్షత్రం ప్రకాశించాలంటే ఏం చేయాలా? అర్థం కాని వాళ్ళకి, ఒక ల్యాంప్ ఉన్నది, ఒక బుడ్డి ఉన్నది. ఆ బుడ్డిని ఏం చేయాలా? దాన్ని పాతకాలంలో చూసారా, ఒక లైట్ ఉంటుంది, లాంతర్ లాగుంటే, అంతకుముందు ఇంకొక లైట్ ఉండేది. లాంతర్ అంటే పట్టుకునేది, బట్ దానికంటే ముందు ఒక గ్లాస్ లైట్ ఉండేది. ఎంతమంది గుర్తుంది? అది నాకు గుర్తుంది. సో దాన్ని ఏం చేస్తారు? ఆ గ్లాస్ని తీసి ముందు తుడుస్తారు, క్లీన్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? అది 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 వెలిగించబోయే ముందు ఆ ఒత్తిని ఏం చేస్తారు? కొంచెం క్లియర్ చేసి పెద్దగా ఉండేటట్టు చూసి అది మండేటట్టు దాన్ని రెడీ చేసి పెడతారు. సో ప్రతిరోజు నువ్వేం చేయాలంటే నీ యొక్క స్టార్ వెలిగేటట్టు నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని. అది వెలిగేకుంది ఏమైందంటే నువ్వు ఆత్మీయ ప్రపంచంలో నక్షత్రం వలె ప్రకాశించడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రకాశిస్తూ ఉంటావో జనములు ఏమవుతారంట? జనములు నీ యొక్క వెలుగుకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వచ్చి ఒక 50,000 ఇమ్మని అడగరు. ఏమడుగుతారు వాళ్ళు? వాళ్ళే ఇవ్వటం స్టార్ట్ అవుతారు, వాళ్ళే ఇచ్చే వాళ్ళకి అవుతారు, వాళ్ళే నిన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు. నువ్వు ఒక నక్షత్రం. అదేవిధంగా ఇంకొక సైడ్ వెళ్ళినప్పుడు నువ్వు ఒక రాజువు కాబట్టి, నువ్వు ఒక రాజుగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రాజుగా యాజకుడిగా నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఒక రాజువు కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తూ ఉంటావు? ఎదుటి వాళ్ళకి ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. రాజు యొక్క గుణం అది. దేవుడు నేను ఎందుకు బ్లెస్ చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? కొంతమంది మైండ్లో ఏముంటుందంటే, ఇప్పుడు నేను నిద్రపోతా ఉంటాను, పొద్దున్నే 5ంటికి 6ంటికి ఎవరైనా తలుపు తట్టి నేను అని నోరు తెరిచే లోపు వాళ్ళు తలుపు గట్టికి కొట్టి ఒక సంచి తీసుకొని వచ్చి, ఇదిగో అయ్యా 1 కోటి రూపాయలని ఇస్తారు అనుకుంటున్నారు. కళ్ళకి అంటా ఉన్నా అట్లాంటివి ఏం జరగవు. బట్ నువ్వు ఒక స్టార్గా అయ్యావనుకో, ఒక నక్షత్రం వెలిగే ప్రకాశించే ఒక నక్షత్రంగా అయ్యావనుకో,
మేబీ అట్లాంటివి జరుగుతాయి. పక్కన తోటి చెప్పండి, పగటి కళ్ళకు కనబాకండి, కానీ వాక్యంలో ఉన్న వాగ్దానపు కళలను కానండి. అబ్రహాం ఇప్పుడు చూస్తూ ఉంటాడు, జీసస్లో ఎన్ని నక్షత్రాలని చూస్తూ ఉంటాడు. ఓ, దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఆ రోజు, ఇక్కడ చాలా నక్షత్రాలు ఉన్నాయి, వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. కోణంగా చెప్తా, నేను ఒక నక్షత్రాన్ని. ఐఎమ్ ఏ షైనింగ్ స్టార్. కమాన్ డిక్లేర్ చేయండి, నేను ఒక షైనింగ్ స్టార్. కమాన్ డిక్లేర్ చేస్తారా? జనములు, కమాన్ ఆ వాక్యం డిక్లేర్ చేస్తారా? జనములు జనములు నా వెలుగుకు వచ్చేదరు, రాజులు నా ఉదయకాంతికి వచ్చేదరు. నేషన్ షాల్ కమ్ టు మై లైట్ అండ్ కింగ్స్ టు ద బ్రైట్నెస్ ఆఫ్ మై రైజింగ్. రాజులు ఎక్కడికి వస్తారంట? నీ రైజింగ్కి వస్తారంట. నువ్వు బొబ్బోనుంటే మందంగా ఉంటే రారు వాళ్ళు. ఎప్పుడు వస్తారంట? నువ్వు మాట్లాడాలి, పైకి లేవాలి, నీ దేవుడు ఎవరో చూపించాలా, పైనున్న వాటిని చూస్తా నువ్వు భూమి మీద బ్రతకాలా. అప్పుడు ఎవరు వస్తారండి నీ దగ్గరికి? రాజులు రావడం స్టార్ట్ అవుతారంట. సో ఇది కింగ్డమ్ యొక్క మోడల్ అనమాట. యేసుప్రభువు దగ్గర రాజులు ఎట్లా వచ్చారు? రాజుగా చేసేవాళ్ళు వాళ్ళు. జ్ఞానులు ఎలా వచ్చారు? ఆయన స్టార్ని చూసి వచ్చారు. కానీ మీరు జ్ఞానులు పట్టించుకోరు. ఈవెన్ జ్ఞానులు పట్టించుకున్న పెట్టెలనే చూసుకుంటారు. ఓ ఏముంది, ఒక 6 కిలో ఉంటుంది అనుకుంటారు. ఇంక తర్వాత మిగతా వాళ్ళన్నా గొర్రెలు కాసుకునే వాళ్ళు వచ్చారు. బట్ అది కాదు, ఒక రాజుని తీసుకొచ్చి, ఆ రాజు దగ్గర తీసుకొచ్చింది ఎవరు? ఆయన స్టార్. ఇది దేవుని రాజ్యపు ఆశీర్వదించబడే ఒక మార్గం అన్నమాట. నువ్వు నక్షత్రంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, వెలుగుతూ ఉన్నప్పుడు యూ విల్ స్టార్ట్ టు హ్యావ్ డొమినియన్. మిగతా వాటన్నిటిని ఏలుబడి చేయటం స్టార్ట్ చేస్తాం. మిగతా వాటన్నిటిపైన అధికారం కలిగి ఉండటం స్టార్ట్ చేస్తాం. నేను అనుకుంటాను, ఇది నా ఒపీనియన్, ఎవరు చెప్పింది కాదు. ఈవెన్ యేసుప్రభువు వారు ఆయన సమయం రాకముందు ఆయన్ని పిలాతు కానీ, లేకపోతే అక్కడున్న రాజులు కానీ, లేకపోతే అక్కడ పరిపాలిస్తున్న కైసర్ కానీ, వీళ్ళందరూ యేసుప్రభుని ఎందుకు ముట్టుకోలేకపోయారంటే, నేను అనుకోవటం ఒక పాయింట్ ఏంటంటే, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఈ ఊర్లో డబ్బులు ఉన్నవాడిని ఏమైనా కల్లిస్తారా మనం? డబ్బులే కదా, ఆయన చుట్టూ ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉంటుంది. కోర్స్ వాళ్ళు దేవుని రాజ్యాన్ని ఆయన పనిచేస్తారు, దేవుని రాజ్యాన్ని తీసుకొస్తున్నారు, దేవుని కార్యాలు చేస్తున్నారు, మంచిదే. కానీ ఆయనకి ఏమున్నాయి? ఆలోచించారు ఎప్పుడన్నా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జ్ఞానులు తీసుకొచ్చారు. సో ఈ మైండ్ చేంజ్ చేసుకోవాలండి. నేను ఇక్కడికి వెళ్తే 10,000 వస్తాయి, ఇక్కడికి లేదు. నీ ఫోకస్ దేని మీద ఉండాలంటే, ఐ హ్యావ్ టు షైన్ ఎవ్రీ డే. ఐ యామ్ ఏ షైనింగ్ స్టార్. నేను ప్రకాశించే నక్షత్రాన్ని. అప్పుడే అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీకు పనిచేయటం ప్రారంభమైంది. నేను ఒక ప్రకాశించే నక్షత్రాన్ని. జస్ట్ కళ్ళు మూసుకుందాం అందరూ. నేను ఒక ప్రకాశించే నక్షత్రాన్ని.